హాయ్ అండి. హాయ్ నాని. నాని. ఓకే. ఈరోజు నాగచైతన్య గారికి ఎంగేజ్మెంట్ జరిగింది కదా, ఈ న్యూస్ మీకు తెలుసా? తెలుసు అండి. ఏమనిపించింది అంటే నాగచైతన్య సమంత ఎప్పటికైనా కలవాలి అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కోరుకున్నారు. బట్ ఈరోజు నాగచైతన్య ఒక పెద్ద షాక్ ఇచ్చారని అనుకోవాలి. ఇచ్చారు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ కలుస్తారు అనుకున్నాము. కలిస్తే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము అంత పబ్లిక్ యాజ్ అ ఫ్యాన్స్. బట్ అనుకోలే, కానీ అయినా బట్ హ్యాపీ. సో లైఫ్ అనేది ఉండాలి కదా, ప్రతి పర్సన్కి ఒక పర్సన్ ఉండాలి కదా జీవిత భాగస్వామి. కాబట్టి హ్యాపీ. ఓకే. సో ఇప్పుడు సమంత కూడా రెండో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందా? అది తన ఇష్టం, అది తన ఒపీనియన్. తనకి ఎలా లైఫ్ని స్టే చేయాలనిపిస్తే అలా చేసుకోవచ్చు అంతే. కాకపోతే హ్యాపీగా ఉంటే చాలు తను. సో అంటే ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చాక ఆ కపుల్కి ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. అంటే ఆ న్యూస్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. సో దీని గురించి మోస్ట్ పాపులర్, చాలా మంచి కపుల్స్ కదా వాళ్ళు, లవ్ చేసుకున్నారు కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా మధ్యలో ఏవేవో కొన్ని సంఘటనల వల్ల వాళ్ళు విడిపోవడం జరిగింది కదా. సో ఎట్టకేలకు ఇవాళ బయటపడింది కదా. సో అది సో ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నారని అనుకోవచ్చా? అంటే డివోర్స్ ఇవ్వక ముందు నుంచే ఉన్నారని అంటున్నారు, మరి టాక్ వస్తుంది. ఇవాళే అది కూడా విన్నాను నేను అసలు. సో అది కూడా నాకు ఐడియా లేదు, టాక్ వస్తుంది. సో ఎట్టకేలకు జరిగింది కాబట్టి దాన్ని ఇంకా మనం ఏం చేయలేము. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. ఇంకొకటి యాజ్ అ నాగ చైతన్య అనే కాదు, పబ్లిక్లో ఇప్పుడు ఇదంతా కామన్ అయిపోయిందండి. యాజ్ అ అండర్స్టాండింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండాలి కంపల్సరీ. ఒకళ్ళు ఎక్కి ఒకళ్ళు తగ్గి ఉండాలి. ఇంకొకటి వేరే ఇంకా అదర్వైజ్ ఏమన్నా ఉంటే మాత్రం ఇక తప్పదు ఇంకా ఇలా విడిపోవడం. నాగ చైతన్య ఒక్కడే అని కాదు, కానీ ఎవరైనా సరే కానీ ఇష్టం ఉంటే కలిసి ఉండొచ్చు, లేకపోతే లేదు డివోర్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు కొనసాగించవచ్చు. కాకపోతే హ్యాపీగా ఉండండి. ఎలాంటి వేరే అటెంప్ట్స్ అలాంటివి డిప్రెషన్స్, ఈ లైఫ్ మళ్ళీ రాదండి. ఉన్న లైఫ్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. దాన్ని తీసేసేసేయాలి మైండ్లో నుంచి. గతం గతః. అదే నేను ఒకటే చెప్తున్నాను సమంత గారికి, నాగ చైతన్య గారికి ఏమో విష్ చేస్తున్నాను. హాయ్ అండి. హాయ్ అండి, శేఖర్. ఈరోజు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది, తెలుసా మీకు? మార్నింగ్ జరిగింది, తెలుసు. అసలు మాకే షాకింగ్గా అనిపించింది మీడియాకి. అంటే అసలు ఎక్కడ బయట ఈ న్యూస్ ఏమి లేదు, సడన్గా ఈరోజు ఫొటోస్ రిలీజ్ చేసేసరికి మీడియానే షాక్ అయింది. సో మీకేమనిపించింది యాజ్ ఆడియన్స్? షాకింగ్గానే ఉంది, ఎందుకంటే మార్నింగ్ న్యూస్ చూస్తూ ఉంటే ఈవినింగ్ అని చెప్పారు. సో ఈవినింగ్ ఎక్కడ ఏ హోటల్ అని చాలామంది అనుకుంటూ ఉంటే సడన్గా ఫొటోస్ వచ్చేసినాయి. అంటే మార్నింగ్ ఎక్కడో అయిపోయిందంట ఆల్రెడీ కంప్లీట్గా. సో ఈ విషయంలో నాగార్జున ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగుంది. ఆఫ్టర్ సమంతతో విడిపోయిన తర్వాత 5 ఏళ్ళకేమో మ్యారేజ్ అయితే ఇప్పుడు చేసుకుంటున్నాడు కాబట్టి హ్యాపీగా ఉన్నారు. బాగుంది. జంట కూడా బాగుంది వాళ్ళది. అంటే నాగ చైతన్య సమంత జంట అది వేరే. అసలు ఆ కపుల్కి ఉన్న ఫ్యాన్ బేసే వేరు. వాళ్ళు విడిపోయినప్పుడు చాలా మంది బాధపడ్డారు. అంటే మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారనే అనుకున్నారు అందరూ, ఎందుకంటే ఇప్పటివరకు 5 years ఇద్దరు సింగిల్గానే ఉన్నారు కాబట్టి. అంటే ఈరోజు సడన్గా అలా నాగ చైతన్య షాక్ ఇచ్చేసరికి జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు. అది నిజమే అది, ఎందుకంటే వాళ్ళు డివోర్స్ తీసుకున్నాక కూడా కలుస్తారు అని చెప్పేసి సమంత ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. కానీ అవ్వదు అది, ఒకసారి బ్రేక్ అయిన తర్వాత ఇంకెందుకు అవుతుంది, అది వర్కౌట్ కాదు అది వాళ్ళకి. ఎందుకంటే ఆమె బాంబేలో ఉంటుంది ఇప్పుడు సమంత. ఇప్పుడు అప్పటి నుంచి కనెక్షన్ లేదు వాళ్ళకి. ఎక్కడ చూసినా కూడా ఎప్పుడో కలుసుకోలేదు వాళ్ళ తర్వాత. సో అప్పటి నుంచి ఆమె శోభిత ధూళిపాలతో ఈయన ఆల్రెడీ ఆమెతో తిరుగుతూ ఉన్నాడు. వీడియోస్ ప్రతిసారి వైరల్ అవుతూనే ఉన్నాయి. పెళ్లి చేసుకుంటాడు అని చెప్పారు, కానీ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. సో ఈరోజు వచ్చింది ఆ క్లారిటీ. ఇంకా పొద్దున అన్నారు, ఈవినింగ్ అన్నారు, మళ్ళీ పొద్దున్నే అయిపోయిందంట. ఆల్రెడీ ఫొటోస్ వచ్చినాయి కదా, కన్ఫర్మ్ చేసుకుని ఇంకా అందరు. అంటే ముందు నుంచే నాగ చైతన్య సెకండ్ రిలేషన్ పెట్టుకున్నాడు కాబట్టి సమంత డివోర్స్ ఇచ్చేసింది అనుకోవచ్చు? లేదు, అది 5 years అవుతుంది కదా, 2021లో కదా డివోర్స్ తీసుకున్నది. ఇంచుమించు 4 years అవుతుంది. లేదు, జస్ట్ 2 years నుంచి 1 year నుంచే ఆమెతో క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. మూవీ ఏదో సంథింగ్ దాంట్లో కొన్ని వీడియోస్ స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, అందుకే సమంత డివోర్స్ ఇచ్చేసారు అని చెప్పి న్యూస్ బయట స్ప్రెడ్ అవుతూ ఉంది. లేదు, ఫేక్ అది. మనము ఇప్పుడు శోభిత ధూళిపాలతో కలిసి తిరిగిన ఫోటోలు చూసుకుంటే, వీడియోలు చూసుకుంటే అది జస్ట్ 1 year 2 years ఉన్నాయి, అంతకుముందు లేదు. ఫేక్ అది. తర్వాతనే ఇంకా డివోర్స్ అయిన తర్వాత తను పెళ్లి చేసుకోవాలి మళ్ళీ ఎవరో ఒకరిని. సో వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్. ఇప్పుడు సమంత సింగిల్గానే ఉంది కదా, ఇంకా ఆమెకి ఇంట్రెస్ట్ లేదేమో ఇంకా పెళ్లి మీద ఇంకా అసలే. అంటే అందరు అబ్బాయిలు
ఇక సెట్ అవ్వకపోవచ్చు అని చెప్పి ఏదో ఉంటాయి కదా, చాలామంది కొన్ని కారణాల వల్ల పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటలేరు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. మనం సొసైటీలో చాలామందిని చూస్తున్నాం, అట్లా ఆమె కూడా చేసుకోకుండా ఉంటుంది ఏమి అంతే. ఓకే, అంటే సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారా? చేసుకుంటే బాగుంటుంది. ఎవరే కానీ ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటారు, కొన్ని రోజులు మాత్రమే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, హస్బెండ్ ఉండాలి, ఎవరికైనా తోడు లేకపోతే ఎప్పటికైనా కూడా అది చీకటి బతికే వాళ్ళది పక్కా. అది మాత్రం ఎన్ని అంత ఆస్తున్నా కూడా చీకటి బతికే ఆమెది, కానీ చేసుకుంటే బాగుంటుంది. హాయ్ అండి. హాయ్. సో మీకు తెలిసే ఉంటుంది, ఈరోజు నాగ చైతన్య గారి ఎంగేజ్మెంట్ జరిగింది. అది నిజంగా ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద షాక్ అని చెప్పాలి. షాక్ ఏముంది అందులో. సో వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత ఆయనకంటూ ఒక లైఫ్ కావాలి, ఒక తోడు కావాలి, ఒక నీడ కావాలన్నట్టు. సో ఆయనకి అంటే ఆయన కూడా వంశపారంపరంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆయనకు ఒక మంచి జోడీ కావాలి. సో ఆయన తగ్గ అమ్మాయిని ఆయన చూసుకున్నాడేమో అని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఇలా అంటే అంత పెద్ద స్టార్ హీరో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడైనా న్యూస్ వస్తుంది కదా. నిన్నటి వరకు ఎక్కడ న్యూస్ లేదు, ఈరోజు మార్నింగ్ సడన్గా ఈరోజు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అనేసరికి మీడియానే షాక్ అయింది. అదే ఎందుకంటానంటే ఎంగేజ్మెంట్ ఏమన్నా పర్సనల్గా అయితే చాటుగా అయితే జరగలేదు కదా. ఇప్పుడు ప్రెస్ వరకు వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి అయితే వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నారు. ఆల్రెడీ సమంత నాగ చైతన్య ఎంగేజ్మెంటు పెళ్ళిళ్ళు కానివ్వండి, సంగీత ఈవెంట్లు కానివ్వండి, ఒక అంగరంగ వైభవంగా జరిగినాయి అనమాట. సో ఆ వేలో కాకుండా మంచిగా నీట్గా ఒక ఇంట్లో ఎంగేజ్మెంటే కాబట్టి చిన్నగా అయితే జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో అయితే జరగడం అయితే జరిగింది అనమాట. సో అది అంటే ఆల్రెడీ ఇప్పుడు నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి సమంత కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందా? తన ఇష్టం. ఆల్రెడీ వేరే రిలేషన్లో ఉందని చాలా రూమర్స్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చాయి? చాలా మనం సోషల్ మీడియాలో చూస్తుంటున్నాం కదా. సో అది అంటే నాగ చైతన్య రిలేషన్లో ఉన్నాయని వచ్చారు అవన్నీ నేను చెప్తే బాగోదు. ఆల్రెడీ మనం సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. ఎన్నో ట్రోల్స్ జరిగినవి. దాని తర్వాత ఆవిడ మంచి ఐటమ్ సాంగ్ పుష్పలో చేసినారు. సో అంటే నాగ చైతన్యకి సరైన జోడి ఇప్పుడు దొరికిందేమో నా అభిప్రాయం అనమాట. సమంత ఏం చేసింది? అదే అంటున్నాను కదా, ఫస్ట్ ఒకరు ప్రేమలో ఉండగా ఒకరి అభిప్రాయాలు ఒకరు కలుస్తాయి అనమాట. పెళ్లి తర్వాత అట్లా ఉండదు అనమాట. సో ఎందుకంటే సమంత గారి లైఫ్ ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచి ఆవిడ కెరీర్ స్టార్టింగ్ నుంచే మంచి ఉందతనంగా ఉంది. సో అట్లా వచ్చిన వాళ్ళని ఇద్దరు లవ్ చేసుకున్నారు. అది నిజమైన లవ్ అయితే పర్ఫెక్ట్గా ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అనేది జర్నీ చేసి ఉండేవాళ్ళు. సో ఖచ్చితంగా నేను ఎవరిదై తప్ప నన్ను ఇద్దరు ఇష్ట ప్రకారమే అయితే వాళ్ళిద్దరూ విడిపోవడం అనేది జరిగింది కదా. సో మన సమంత గారు కూడా ఆవిడకి మంచి లైఫ్ ఉంది, మంచిగా చక్కగా లీడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఆవిడ మంచి చూస్ చేసుకునే క్యారెక్టర్లో మంచిగా ఉండాలి. సో ఇప్పుడు యాజ్ అ యాక్టర్, ఒక నిమిషం అండి, యాజ్ అ యాక్టర్గా ఇంతకుముందు ఆవిడ హీరోయిన్గా క్యారెక్టర్స్ చేసింది కాబట్టి యాక్టింగ్ లాగే చూడాలి. క్యారెక్టర్స్ ఏం చేస్తున్నారు అనేది అది పాయింట్ కాదు మాట్లాడేది. ఇప్పుడు సో యాక్టింగ్ అంటే యాజ్ ఏ హస్బెండ్కి తన వైఫ్ తనని ఎలా లీడ్ చేయాలి, ఎలా చూడాలనుకుంటాడో అలానే చూడాలనుకుంటాడు అనమాట. సో అది కాకుండా వేరేలా చూద్దాం, నువ్వెంత అంటే నేనెంత అంటే అన్నట్టుంటే ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళామనేది. సో అది ఇప్పుడు సమంత గ్లామరస్ రోల్స్ చేసింది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగి విడిపోయారని మీరు అంటున్నారు. సమంత ప్రతి మూవీలో చూసుకోవచ్చు, మంచి రొమాంటిక్స్ సీన్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్నీ యాక్ట్ చేస్తుంది అనమాట, అన్నీ చేసింది. సో మ్యారేజ్ తర్వాత ఇంకొంచెం తగ్గించి ఉంటే బాగుండేదేమో నా అభిప్రాయం. సో వాళ్ళందరూ చూసే అభిమానులు కూడా సమంతని పుష్ప మూవీలో అట్లా కొంచెం ఐటమ్ సాంగ్లో చూపించేసరికి మేమే చాలా హట్ అయ్యామన్నమాట. అరే ఇట్లా చూపించడం ఏంటి, అప్పటికి వరకు కూడా మేము ఇప్పటికీ వదినలానే ఫీల్ అయ్యాము సమంత గారిని. సో నేనేమంటున్నానంటే కొంచెం మ్యారీడ్ లైఫ్ ముందు బిఫోర్ ఆఫ్టర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి. అది లేదనుకోండి. ఇప్పుడు అమలా గారు ఉన్నారు, ఆవిడ సినిమాలకే స్వస్తి పలికేశారనమాట. సినిమాలు తీయడమే సినిమాలు ఆపేశారు. ఆవిడ ఎన్ని సూపర్ బ్లాక్ బస్టర్ మూవీస్లో యాక్ట్ చేసినారు పెళ్ళికి ముందు. సో అది నేను కోరుకునేది అనమాట. అప్పుడు ఇండస్ట్రీ పరంగా వచ్చేసరికి ఒక హీరో ఎక్కువగా మీరు 99% చూసుకోండి, ఇండస్ట్రీలో ఒక
వాళ్ళ హస్బెండ్స్ అందరూ కూడా వాళ్ళ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అయితే ఎక్కువగా అయితే లేదనమాట. సో దానివల్ల క్లాసెస్ వస్తాయి, ఇబ్బందులు పడవలసి వస్తుంది అనమాట. సో అందరూ బయట వాళ్ళని చేసుకున్నారు, ఈ ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళని అయితే చేసుకున్నారు. ఇప్పుడు లైఫ్ని అయితే మంచిగా లీడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు యాక్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకొని హస్బెండ్ మూవీస్ చేస్తున్న ఫ్యామిలీస్ ఉన్నాయి, అలాగే వైఫ్ కూడా మూవీస్ చేస్తున్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నయనతార కావచ్చు, జ్యోతిక కావచ్చు. అదే అండర్స్టాండింగ్ అనేది లేకపోతే ఎక్కడ కూడా ఉండలేము. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోవడము, ఒక అండర్స్టాండింగ్తో విడిపోవడం చాలా అంటే మంచిదే అని అనిపించింది అనమాట. ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయన ముందు లవ్లో ఉండుంటే ఇంతకాలానికి ఇది బయట రాదు కదా. ఆయన ముందు అంటే వీళ్ళిద్దరి మధ్యలోకి శోభిత వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్నారన్న న్యూస్ స్ప్రెడ్ అవుతుంది బయట. అది నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు చూపిస్తారా ఏమన్నా? చూపించండి. అయితే అది ఎప్పుడు వచ్చింది అనేది నాకైతే తెలీదు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడు ఒకరితోనే ఆగిపోదాం, ఒకరితోనే ఉందాము, ఒకరితోనే వెళ్దాం అంటే ఇది ఎక్కడ జీవిత గమ్యం అక్కడే ఆగిపోద్ది అనమాట. సో ఎంతవరకు ప్రయాణం అనేది మొదలు పెడతామో అది ఎంతవరకు వెళ్తుందో ఎవరికీ తెలీదు. సో సమంత నాగ చైతన్య గారు లైఫ్ అక్కడి వరకు వెళ్ళింది. సో అక్కడతో ఇంకా అయిపోయింది అనమాట, ఎండ్ అయిపోయింది. సో ఇంకా కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు అన్న అయితే, నాగ చైతన్య అన్నకైతే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అయితే నేను చెప్తున్నాను అనమాట. సో అది. సో అంటే ఇప్పుడు నాగ చైతన్య ఇట్లా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఆ కపుల్కి ఉన్న ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు తండేల్ మూవీ రిలీజ్కి ఉంది. సో ఈ ఎఫెక్ట్ ఏమైనా దాని మీద పడే ఛాన్స్? అసలు సినిమాల మీద ఎఫెక్ట్, పర్సనల్ లైఫ్లో జరిగే సినిమాల మీద ఎఫెక్ట్ ఎక్కడ పడవన్నమాట. అది నేను చెప్తున్నాను. చూసేవాళ్ళు ఎక్కువగా నాగ చైతన్యకి ఫ్యామిలీ పరంగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారనమాట. అందరూ అభిమానిస్తారు నాగ చైతన్యని. ఫ్యామిలీ సమేతంగా వెళ్ళి సినిమాలు చూసే ఎలా ఉంటాయి అన్నమాట ఆయన సినిమాలన్నీ. సో ఫ్యామిలీస్ అన్నీ ఆదరిస్తే, అభిమానిస్తే ప్రతి ఒక్కరు కూడా సినిమాని సక్సెస్ అయితే చేస్తారు.